బాగుంది. ఉమ్. ఇకారము ఉకారము టకార పుల్లు ఆ ఇత్తు. ఇకారం ఉకారం అట్లా కదమ్మా. తి తిప్ అనేది తి తు త్ తు ఇత్. తు ఇత్తు. అట్లా చెప్పండి. ఉకారం ఉకారం విధిలింగ ఇత్తంటే రూపం ఎట్లా ఉంటుంది అప్పుడు మనకి? తర్వాత ఇప్పుడు తిప్ అనేది ఇత్ తీరత్తు. అనమాట. ఇత్ ఎట్లా అయింది అంటే మనకి ఏమేం కలిసింది అది? ఈ తిప్ అనేది ఏంటిది? పరస్మైపదినా ఆత్మనేపదినా? ఇక్కడ పరస్మైపది పరస్మైపది. కాబట్టి పరస్మైపది. ఏమొస్తుంది దానికి విధిలింగులో? యాసట్. యాసట్ లో ఏమేం లోపాలైనాయి అమ్మ చెప్పండి మన సత్యవతమ్మ. యా ఒక్కటే మిగులుతుంది. యా ఆ, ఒక్కటే యా టకారం పోతుంది, అన్ని పోయి యా శూలో అది మిగిలింది. పోతుంది, శూ యా పోతుంది, మిగిలింది. యా యా మిగిలింది కాబట్టి మిగులుతుంది. ఈ యా ఏం కావాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటది? అంగం పైన డిపెండ్. అంగంలో మనకి ఏముంది? షా ప్రత్యాహార ప్రత్యయం ఉంది. వికరణ ప్రత్యయం ఏంటిది? వికరణ ప్రత్యయం ఆ. అవునా? ఎందుకు? తుదాదిభ్య షహ. సో ఇప్పుడు తుదాది గణం తీసుకున్నాం కాబట్టి ఆ ఉంది. ఆ ఉంటే మనకి యా అనేది ఈగా అయ్యింది. ఇప్పుడు మనము ఆ ఇదేంటిది? మనం తుదాది గణమే చేస్తున్నాం కాబట్టి మనకి ఇత్ వచ్చింది. అర్థమైందా? ఒకవేళ వేరే గణం చేస్తే ఏమొస్తుంది? యాత్ అని రాసుకోవాలి. అర్థమైందా? రాసుకునేది అది కూడా. వేరే గణం అయితే ఆ అది కూడా రాసుకుంటాం. అదంత అంగం ఉన్నటువంటి గణాలకి మాత్రమే ఇలా వస్తుంది ఇత్. ఏవేవవి అదంతంగము ఉన్నటువంటి గణాలు? 1, 4, 6, 10. 1, 4, 6, 10లోనే ఇత్ వస్తుంది. మిగతా వాటికి ఏం రాస్తాము? యాత్. అర్థమైందా? అర్థమవుతుందా? సో యాత్ రాసుకుంటాం అనమాట. అక్కడ మధ్య బ్రాకెట్ లో రాసుకోండి యాత్. యాత్ అని రాసి దీనికి ఏం రాస్తారు? అదంత అంగము లేనప్పుడు. అదంత అంగం అనదంతం అన్నప్పుడు రాసుకోండి. అనదంత అంగం అని. లేకపోతే ఇది వద్దు, ఇదే రాయండి. అదంత అంగం లేనప్పుడు అని రాయండి. క్లియర్గా ఉంటుంది. ఓకేనా? తిప్ అనేది ఎలాగ మారింది? అయ్యో అనంత్ గారు రాలేదా? రాలేదమ్మా. సరే. సో ఇదండి తిప్ అనేది లట్లో తి. ఓకే, పకారం ఇత్ సంజ్ఞ హలంత్యం ద్వారా. అవునా? తిప్ అనేది లోటులో తు. ఎందుకు? ఏరుహు. ఏరుహు ఏం చెప్తుంది? ఏకారానికి కాదు. ఏమంటుంది అది? ఈకారానికి. ప్రాతిపదికం తీసుకుంటాం కదా. ఈకారానికి కాబట్టి తు అయింది అది. సో లంగ్. లంగ్ లో ఏమంటుంది? ఇతశ్చ. ఈకారానికి లోపం చెయ్యు అని చెప్తుంది త్. ఓకే. సో విధిలింగ్ ఇత్. ఇత్ ఎలా వచ్చింది? విధిలింగులో తిప్పు. తిప్ అంటే పరస్మైపది. సో పరస్మైపదికి ఆగమం ఏంటిది? విధిలింగులో యాసుట్టు. యాసుట్టులో మిగిలింది ఏంటి? యా. మనం చేసేది ఏంటిది? తుదాదిగణము. కాబట్టి వికరణ ప్రత్యయం ఆ వచ్చింది. అదంతాంగం వచ్చింది. కాబట్టి ఆకి ఇయ్ ఆదేశం వచ్చింది. మరి యకారం ఏమైపోయింది అంటే వల్ ప్రత్యాహారం ఉంటే అది లోపం అవుతుంది. అవునా? వల్ ప్రత్యాహారం లేకపోతే ఏమొస్తుంది? ఇయ్ అలా రాసుకోండి. అదంతంగం లేనప్పుడు యాత్. వల్ ప్రత్యాహారం లేనప్పుడు ఇయ్. ఓకే. దీనికి విధిలింగులో 4 రాసుకోండి. ఓకే. అదంత అంగం అంటే వల్ ప్రత్యాహారం ఉన్నప్పుడు ఇత్. ఓకేనా? నెక్స్ట్ అదంత అంగం ఉండి వల్ ప్రత్యాహారం లేనప్పుడు ఈ ఎత్. ఈ యా. ఇక్కడ అది వల్ ప్రత్యాహారం లేదంటే అచ్చేదో ఉంటది కదా. సో అచ్చుతో ఉండే ప్రత్యయాలు ఎన్ని ఉన్నాయి మనకి? ఆతోనే మొదలయ్యేవి ఉన్నాయి. అవునా? తిప్పు తస్ చీతలో వాటిలో ఏమున్నాయి? ఆతో ప్రత్యయాలే ఉన్నాయి మనకి. ఆ లేదా ఆ రెండే ఉన్నాయి. అంతిలో ఆ వస్తుంది, ఆతాంలో ఆ వస్తుంది, ఆ రెండు ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఈ అచ్చు అని రాసుకోండి. అచ్ ప్రత్యయం. ఈ ప్లస్ ఆ బార్ ఆ రాసుకోవాలా? ఏం రాసుకోవాలి? ఆ లేదా ఆ. అదే. ఆ. ఇది ఒకటి చెప్పండి. అదంతా అంగం వల్ ప్రత్యాహారం లేనప్పుడు
ఇప్పుడు కొంచెం మళ్ళీ కాంప్లికేటెడ్ అవుతుంది. సో ఇదే సింపుల్గా ఇంతే రాసుకోండి. అదాంతంగం ఉన్నప్పుడు వల్ప్రహత్య ఇంతవరకే వల్ప్రత్య రాసుకోండి అమ్మా. ఇంతవరకు రాసుకోండి ఫస్ట్. ఇది రాసిండ్రా? ఆ, ఉమ్? రాసానండి. ఓకే. ఇది ఇప్పుడు లాస్ట్ లో చెప్పింది ఒక్కటే రాయిలా. ఇది ఇంత చాలు. అదంత అంగం లేనప్పుడు యాత్. ఓకే. అది రాసుకున్నాం. ఉమ్. ఇది 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 చెప్పింది రాయిలా యాసుతున్నది. ఉమ్. అదంత అంగం లేనప్పుడు యాత్ ఉమ్. అదొకటే రాయాలా? ఇదంతా ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇది ఉంది కదా, పిక్చర్ అది చేసుకోండి. ఓకే ఓకే, పిక్చర్ రాయాలా? పిక్చర్ లో మనం చాలా వీక్. ఇది ఎలా ఉందమ్మా అంటే సూర్యుడి నుంచి రేస్ వస్తాయి చూసారా, అలాగా కనబడుతుంది. అంతే. టిప్ అనేది సూర్యుడు, అంతే. దాని అందులో నుంచి లట్లోంచి ఏమో తీ వస్తుంది, లోట్లోంచి తూ వస్తుంది, లంగ్లోంచి ఎత్తు వచ్చింది, విధిలింగ్లోంచి ఇత్తు వచ్చింది. అంతే అండి. బాగుంది. ఉమ్. ఈ యాసుటిది ఎలా రాసుకోమంటారు? చెప్తా. ఇది ఇంతవరకు రాసుకున్నారు కదా, నాకు ఇక్కడ ప్లేస్ ఒక్క లేదు నిమిషం రాయడానికి కవిత, రాదు. ఒక్క నిమిషం కవిత, రాసుకో. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ వేసుకున్నాను, అంతేనా? ఇంకేనా రాయాలా? అదంత అంగమైన కింద అది కూడా రాయాలా? రాయాలి. అక్కడ ఏముంది అదంతా రాయండి. అదంతా అంగం లేనప్పుడు యాత్ వస్తుందా? అవునండి. అదంతాంగం లేనప్పుడు యాత్ వస్తుంది. ఉమ్. అదే నేను కూడా చెప్పాను. అదే. వల్ప్రత్యాహారంలో ఇత్తు వస్తుంది. ఆగండి వాళ్ళ ప్రత్యాహారం ఇప్పుడు యాడ్ లేనప్పుడు చేయండి. ఇది యాత్ ఇంతే. యాత్ అయిపోయినదా? వస్తుంది. ఓకే అండి. ఓకే. సో ఫోటో తీయడానికి ఎవరికైనా ఎవరు శోభనాథ్ గారు, మీరు ఒకసారి ఫోటో తీసిండ్రు, తీయండి ఇది. ఇది ఒకసారి ఫోటో వస్తుంది, ఒకసారి రావట్లేదు. మీరు ఏం చేస్తారంటే పవర్ బటన్, మన అనంత్ గారు మీరు కూడా చేయొచ్చు. పవర్ బటన్ తర్వాత మీరు ఫోన్ లో ఉన్నారు కదా మీరందరూ. నేను నెట్ లో ఉన్నాను, నాకు సారీ నేను ట్యాబ్ లో ఉన్నాను. అచ్చా ఓకే. ఫోన్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ పవర్ బటన్ తర్వాత వాల్యూమ్ ఎక్కువ తక్కువ చేసేది ఉంటుంది కదా, రెండు కలిపి నొక్కండి. నొక్కితే అది నొక్కితే ఫోటో ఫోటో వస్తుంది. వెళ్ళిపోతుంది. అంతే. వచ్చింది. ఫోటో వచ్చింది, దాన్ని మనకి షేర్ చేయండి గ్రూప్ లో. ఓకేనా? ఓకే అండి. సో అట్లా చేయండి. రెండు నొక్కండి, ఒకటేసారి నొక్కాలి. రెండింటిని పట్టుకొని ఆ ఒక ఫింగర్ తో పైది, రెండో ఫింగర్ తో ఇంకొకటి పట్టుకొని రెండింటిని ఒకేసారి నొక్కాలి, అప్పుడు ఫోటో వస్తుంది. సామ్రాజ్యం గారు టక్కని చేస్తారు, ఆవిడ కంప్యూటర్ కొంచెం యా. ఎక్స్పర్ట్ లా ఓకే. ఉన్నారు. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇంకొకటి విధిలింగుది మళ్ళీ ఇంకోసారి, నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను మళ్ళీ తీసేసి రాస్తానన్నాను. ఓకే. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి తిప్పుది మీరు అక్కడే పెట్టుకోండి. ఇక్కడ విధిలింగం ఇది ట్యాబ్ ఇది పెట్టుకున్నారు కదా, సో దీంట్లో ఏం రాస్తారు ఫస్ట్, ఇది విధిలింగం అన్నాం మనం. ఓకే. సో విధిలింగం ఇదంతా ఇత్తు కదా, ఉమ్, ఇత్తేనే విధిలింగకి. పిత్త ఇత్ ఇత్. అదే అంటున్నా, ఇత్తు. సో విధిలింగకి ఏం రాసుకున్నారు? ఇత్. ఇత్తు. ఇత్ అంటే విధిలింగ ప్రత్యయం ఇత్. ఓకే. ఇది ఇత్ అనేది అయిన తర్వాత ఏం రాస్తారు ఇక్కడ? ఇది ఇత్ ఎట్లా వచ్చిందంటే ఏమి అదంత అంగం ఉన్నప్పుడు, అదంత అంగం అని కంప్లీట్ గా రాసుకోండి. అవును. ఓకే. అదంత ఇకారం. అంగం ఉన్నప్పుడు ఎత్. అదంత అంగము ప్లస్ వల్ ఏం రాస్తారు? అదంత అంగం ప్లస్ వల్. ఓకేనా? అంతేనా? ఓకే. సో ఇప్పుడు అదంత అంగం ఉండి వల్లు లేదు, అప్పుడు ఏం చేస్తారు? పరంతంలో ఉండి వాళ్ళు లేకపోతే మరి రాదన్నామా? అప్పుడు అది లోపం అవ్వదు కదా, ఎకారం లోపం అవ్వదు. అదంత అంగము వితౌట్ వల్, వితౌట్ వల్. సో అప్పుడు ఏమొస్తుంది? అది ఇక్కడ వల్లు కాకుండా ఏదైతే ఉంటుందో అది అన్నట్టు, అంటే అచ్చు ప్రత్యయం. అన్నాం ఇందాక. లేదా ఓకే. అండ్ లేదా అన్నమాట. ఎందుకు? అంతి అనేది ఉంది, ప్రత్యయం ఏంటిది? అంతి.
అంతి అంటే అంతిలో ఏముంది అకారం ఉంది. మళ్ళీ ఆతా ఉమ్, ఆథాం ఉంది. అందులో ఏముంది ఆ ఉమ్, ఉంది. అంటే ఆ లేదా ఆ అన్నమాట. ప్రత్యయాలలో మనకి అచ్చు ప్రత్యయాలు ఏమేమి ఉన్నాయంటే అవి రెండే కదా, మూడు ఉన్నాయి. మూడు వచ్చే అక్షరాలు రెండు. ఉమ్, ఓకేనా. తర్వాత ఇట్ ఉమ్, ఇకారం కూడా ఉంది. ఇట్ వహి మహింగ్లో ఇట్ 4. ఉమ్, ఇక్కడ ఈ ఉమ్, కూడా రాసుకోండి కదా. ఉమ్, అ ఆ ఈ ఉమ్, అర్థమైందా? ఉమ్, అదే ఈ. ఓకే. ఉమ్, ఇ అ ఆ ఈ. ఓకే. సో ఇది అదంతంగా ఉంటే పని మనం చేసేది కదా. అదంతంగం ఉమ్. లేకపోతే ఏం చేస్తాము? ఈ ఇయ్యి రానే రాదు, యా అలాగే ఉంటది. అర్థమైందా? ఉమ్. ఇది అదంతంగం ఉన్నప్పుడు. అదంతంగం లేనప్పుడు ఏం రాస్తారు? అదంతంగము వితౌట్ అదంతంగం. వితౌట్ అదంతంగం ఏమొస్తుంది అప్పుడు? యాత్ యా. యాత్ ఉమ్. ఓకేనా. యాత్. తర్వాత ఇంకా అంతే కదా. ఈ యాత్ర గురించి ఒకసారి చెప్పరా? అదంతంగం లేనప్పుడు అవును, ఇందాక అదంతాంగం లేనప్పుడు ఈ తర్వాత ఆ బార్ ఈ అని చెప్పారుగా, మళ్ళీ ఇదేంటి? చివరిలో తకారం ఎలాగా ఉంటది కదండి. కాదండి, తిప్పులో ఒక్క నిమిషం. తిప్పులో నిత్తు ఉంటది. ఫస్ట్ ఏమో ఒక్క నిమిషం. ఫస్ట్ ఏమో అదంత అంగం ఉండి వల్లు ఉంటే ఇత్. ఆ, అదంత అవును. అంగము వితౌట్ వల్ అయితే ఇయ్యు. ఆ, ఇయ్యు అ ఆ ఈ. ఉమ్, ఇప్పుడు వితౌట్ అదంత అంగం. అదంత అంగం ఉమ్, మిగిలింది ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది. యాసట్టులో యా మిగిలింది, తు కలుపుకున్నాం. యాత్. ఉమ్, ఉమ్, అప్పుడు ఇయ్యి రాదు ఉమ్. కదండి. అవునవును. అది ఉమ్, అర్థమైంది, అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. ఓకే. ఉమ్. సో విధిలింగులో మనకి ఈ 3 రాసుకోండి. మూడు ఉన్నాయి కదా. ఇప్పుడు 3 సందర్భాలు. ఉమ్. ఇక్కడ ఈ అదంతాంగం లేనప్పుడు మనకి ఇక వల్ల అవసరమే రాదు. ఎందుకు? యు లేక ఉమ్, వు ఉండదు కదా. ఉమ్, యు ఉంటేనే కదా మనకి వల్ల అవసరం అయ్యేది. అవును. కాబట్టి ఇక్కడ ఒకటే వచ్చింది. ఉమ్, అనదంతం అయితే, ఉమ్, అదంతం కాని అంగం అయితే యాత్ అంతే. ఉమ్, ఓకేనా. అర్థమైంది. యా. సో ఇది ఫోటో తీయండి అమ్మా. ఓకే. అనంతంగా ఉంటే ఈ వస్తుంది అంతే కదా. ఈ యు ఉమ్. ఈ ఈ యు ఈ యు వస్తుంది. ఉమ్. అప్పుడు యకారానికి లోపం అవుతుంది. లోపం అప్పుడు అయిపోయి ఇత్తు అవుతుంది. ఇత్ అయింది. అప్పుడు ఇత్తు అవుతుంది. ఉమ్, సో అదంతంగం ఈ ఉండి ఏగా వల్లు మారుతుంది. ఉమ్. అదంతంగం ఉండి వల్లు లేదు. అది ఎక్కడ లేకపోతే ఈ ప్లస్ ఆ గాని దీర్ఘ ఆకారం గాని ఈకారం గాని వస్తుంది. ఉన్నప్పుడు అది. అవి అట్లాగే ఉమ్, ఉంటుంది కదా. యకారానికి ఉమ్, లోపం అవును, రాదు. అవును. ఆ ప్రత్యయాలు ఏంటిది? అంతి, ఆతాం, ఆథాం, ఇట్. ఉమ్, అంతి, ఆతాం, ఆతాం, ఆథాం, ఇట్. ఇట్ 4. 4 ప్రత్యయాలు. అర్థమైందా? అవి కూడా రాసేస్తే బాగుంటది కదమ్మా. ఆ అంతి 4టిని అంతి ఏమంటారండి? అంతా కూడా కదా 5. మనకి ఆత్మనిర్భర అంతా ఝా ఉంటది కాబట్టి అంతా. అట్నేమంటారు ఒకసారి చెప్పండి. లింగ ప్రత్యయాలమ్మా. లాస్ట్ లో చెప్పినాయి. ఏది లాస్ట్ అమ్మా? తెలియట్లేదు ఇప్పుడు నాకు. చెప్పారే లాస్ట్ లో, ఇది కూడా రాసుకుంటే బాగుంది అన్నారు శోభనాద్రి గారు. అంతా అదే ఈ అవన్నీ 5 అమ్మా, ఈ 5. 5 ప్రత్యయాలు ఇప్పుడు చెప్పారు కదా. రాసుకున్నామా? అంతి, అంత, అంతి, ఆతాం, ఆథాం, ఇట్. ఇట్ ఈ అని 5. రాసుకున్నాం. ఆ, ఆ. అవన్నీ కూడా వల్తో మొదలైనవి కాదు కదా, అవును, తో మొదలైనవి. అవేం అచ్చులు అంటే ఉమ్, అ, ఆ, ఈ. అవును. ఎన్నింటికి వస్తావు?
ఉమ్. రేపు ఎన్నింటికి వస్తావు? నీకు ఎన్నింటికి వీలవుతుంది? ఉండు ఒకసారి ఇది మ్యూట్లో పెడతాం. అయ్యో ఎనిమిదిన్నరకు ఎనిమిదిన్నరకు వస్తాను. అమ్మా అది ఇది అయిపోతే అది ఒకసారి చెప్తారమ్మా. ఏంటండి ఇది అయిపోయిందా? అందరు రాసేసుకున్నారు? ఇదే రాసేసుకున్నాం కదా. ఓ అట్లాగే మీరు మీ హోంవర్క్ ఏంటిది తస్కి అలాగే చేయండి. చేస్తారా? తస్కమ్మా. ఉమ్. ఓకే. విధిలింగులో ఈ 3 వస్తాయి. మీరు 3 చూసుకోండి. విధిలింగులో మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము, కానీ చేయండి. సరే అమ్మా. హా, ఇదేమో కామన్ గా చెప్పుకున్నాం మనము. తిప్పుకే కాకుండా వేరే అదంత అంగము అనే దానికి జస్ట్ తిప్పుకైతే ఇంతే వస్తుంది కదా. ఈ ఈ అనేది ఇవి రావు దీంట్లో కదా, తిప్పులో రావు అవి కదా. తిప్పు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏం చేసుకోవాలి? ఈ అదంతాంగం అనదంతాంగం అనేది రాదు. ఈ తిప్పు విషయంలో, ఈ విధిలింగ విషయంలో మాత్రం ఒకటి వేరుగా చేసుకున్నాం మనం కదా. అవును. అన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఇక్కడ. జస్ట్ తిప్పు ఒకటే చూసుకుంటే మనకేమొస్తుంది? ఇత్తు వస్తుంది. అవునమ్మా. అంతేనా? అవునండి. అవును. తిప్పు ఒక్కదానికి ఇత్తు వస్తుంది. వేరే వేరే కండిషన్స్ లో, వేరే వేరే సందర్భాలలో అది విధిలింగ ఎలా మారుతుంది అంటే అవి చెప్పుకున్నాం. ఆ విషయాలు ఇక్కడ మనం ఈ అది వితౌట్ వల్ల ఉన్నప్పుడేమో ఆ గాని ఈ గాని కలుస్తాయి. అదంతాంగం మర్చిపోవద్దు. అది అదంతంగము వితౌట్ వల్ల. అది ఇంకోటేమో వితౌట్ అదంతం అంగం. అప్పుడు యాత్. యాత్. 3 సందర్భాల్లో వచ్చినాయి. ఓకేనా? యా. నెక్స్ట్ తస్సుకి అలాగే చేయండి. ఇప్పుడు ఆట ఆడదామా? ఓకే. మాట్లాడుకుందాం రా. రండి. రండి. మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా? అసలు ఈ మధ్య రావట్లేదు క్లాస్ కి. సంస్కృత అదే విపස්සన అదే దానికి వెళ్ళారుగా, విపස්සన దానికి ధ్యానానికి, విపස්සన పిల్లలకు ధ్యానం. సంస్కృత అభ్యాస. ఓకే. సో ఇప్పుడు దాంట్లో మనకి ఏం కావాలి? గేమ్స్ కావాలి. ఫస్ట్ ధాతువుని మనం ఎన్నుకోవాలి. ఏ ధాతువు తీసుకుందాము? ఏ ధాతువు? పట్టు ధాతువు తీసుకుందాము. పట్టేందుకు తుదాది గణం చేస్తున్నాంగా మనము. తుదాది. దాంట్లో రీకారాంత ధాతువా? క్రీ. అదేగా ఇవాళ పొద్దున్నుంచి చూస్తున్నాము. కొంచెం కష్టం. అదే క. ఇది వస్తలేదేంటి? ఓకే. అది కొంచెం రావడం కష్టం అన్నమాట. ఓకే. క్రీ ధాతువు తీసుకున్నాం. క్రీ ధాతువు శబ్ద నలబ్ధ అంటుందేంటి? శబ్దంలోకి వెళ్ళినామా మనం? క్రీ శబ్దం అన్నామా? ధాతువు అన్నా? ధాతువు కదా, ధాతువులోకి వెళ్ళాలి. ధాతూనాం సూచి అదే కదా, క్రియాపదాని. ధాతువు శబ్దమే అంట, చెప్పాను కదా నేను మీకు. నామ శబ్దము, క్రియా శబ్దం. అవునా? రెండింటిని శబ్దమే అంటారు. ఏదైనా శబ్దమే అన్నమాట. క్రియ అనేది లేదు, క్రీ ధాతువు లేదు. భగవాన్. ఇంకోటి గ్రీ. ఇవాళ ఒక ధాతువు చూసాం మేము. స్థా అమ్మా. స్థా. ష్ఠా. స్థాపనే కదా. ఏంటి స్థా అంటే? ఉంచుట. స్థాపనే కదా. స్థా అంటే గతి నిరోధకం అర్థం, దాని అర్థం. గత్యర్థకం. సో ఇప్పుడు తుదాది గ్రీలో ఉంది కదా. గ్రీ ధాతు ఇచ్చాడు కానీ అది ఇవ్వలేదు ఎందుకో. మనకి అభ్యాస ఆడుతున్నాం కదా, గేమ్ ఆడుతున్నాం కదా. కర్తరి ప్రయోగం. కర్తరి ప్రయోగమే కదా మనం చేసుకునేది. కర్తరేనమ్మా.
మనం అంతా కర్తరి నేర్చుకుంటున్నాం. కర్మణి ఎప్పుడు నేర్చుకుంటాం, భావే ఎప్పుడు నేర్చుకుంటాం అమ్మా? నేర్చుకుంటాం, దీంట్లోనే వచ్చేస్తుంది. కానీ మీకు అది ఫస్ట్ ఇది మంచి స్ట్రాంగ్ గా అర్థం కావాలి కదా. ఇది అర్థమైతే దాంట్లోకి వెళ్ళొచ్చు, ఒక్కొక్కటి యాడ్ సరే అమ్మా, చేసుకుంటాం. సరే సరే. సో ఇది బేసిక్ అర్థమైతే అది జస్ట్ యాడ్ చేయడం అంతే, ఇంకేముండదు అదే కదా. ఈ మొత్తం అన్ని గణాలు అయిపోతే అప్పుడా? మ్మ్. గణాలు అయిపోతే కాదు, సైమల్టేనియస్ గా. ఇప్పుడు నేను మీకు లట్లకారం, లోట్లకారం, లంగ్ అన్ని నేర్చుకున్నారు, విధిలింగు. ఇప్పుడు నేను ఇవన్నీ తెచ్చేసరికి ఇంటెన్స్ అయిపోతున్నారు మీరు అవును. ఒకేసారి. అబ్బో ఇన్న అన్నట్టు, అది నేర్చుకున్నది అయినా కూడా ఇంటెన్స్ అయిపోతున్నారు. ఉమ్, కానీ అది పోవాలన్నమాట. అందుకే మెల్లమెల్లగా యాడ్ చేస్తున్నా నేను. సరే. మ్మ్. ఇలాగా అన్ని రివిజన్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల మళ్ళీ బాగా దృఢపడుతుంది. దృఢపడుతుంది, అదే అందుకే. ఉమ్, యా, పూర్ణధాతు రూపాన్ని దర్శయతు. ఓకే, ప్రతిగచ్చతు, రక్షతు, రక్షించుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇదండి శుద్ధం ఉమ్, వికల్పం చినుత. ఏంటి శుద్ధం ఏంటి వికల్పం ఏంటో చూసుకోవాలి దీంట్లో. ఓకేనా. ఉమ్, మ్మ్. ఉమ్, ఇక్కడ గిలత కూడా వస్తుంది అనమాట. గ్రి అనే దానికి గిరత, గిలత రెండు వస్తాయి రూపాలు. ఆ, ఉమ్, అయితే ఇప్పుడు మనకి చూడండి, మీకు ఇది తెలుసు. ఉమ్. అది రా లా నభేదం అంటారు కదమ్మా. అవును. అలాగే ఇప్పుడు రలయోరభేదం. మరి రా తీసి లా పెడితే సరిపోయిందిగా, గిరత గిలత సార్ రెండు అంతే సరిపోయినాయి. అంతే. యా, అదే అదే. సో యా ఇప్పుడు చూడండి మనకి. ప్రళయోర్ నభేద. మ్మ్. రలయోరభేద. మ్మ్. ఉమ్, ఇప్పుడు ఏమన్నారు, గిలతాత్, గిలతాద్, గిరతాత్, గిరతాద్, గిలతు, గిరతు. గిలత్. ఇప్పుడు మనకు కనిపించేది ఏ లకారం? ఇది లోటు లకారం. లోటు. తు గిలతు, తూ కనిపిస్తుంది, ఏంటది? టూ కనబడితే లోటే. లోటు. సో ఇప్పుడు తాత్, తాత్ ఎందుకు వచ్చింది అది? తాత్ ఏమంటారు? తాత్ ఎలా వచ్చింది? తాతంగ్, తాతంగా శిష్యంగతరస్త. తుహ్యో తాతంగ్ నేర్చుకున్నాం కదా. ఈ తూ ముఖ్యో తాతంగా అన్యతరస్త. తూకి తాతంగ్, లేకపోతే హీకి తాతంగ్, అవునా. ఉమ్. తాత్. సో ఓకే, సో ఇప్పుడు గీలత, అనుబంధ గిలత. లోపం చేస్తే తాత్ తాత్. అంతే. సో ఇప్పుడు గిరత, గిల, గిరామ, మీ ఇష్టమున్నది చేసుకోండి. సో గిరామ, గిరంతు. చెప్పండి ఇంకా దాంట్లో అశుద్ధం ఏముందో చెప్పండి. వికల్పం, వికల్పం శుద్ధ వికల్పం గిరావా. ఏది? వికల్పంగా గిరావా వస్తుంది, మామూలుగా అయితే గిలావా. అట్లా కాదమ్మా, అట్లా కాదు. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి చెప్పండి. గిలావా మామూలు రూపం ఇది ఒక వస్తుంది. నిమిషం, ఒక నిమిషం. గిరత అనేది ఏంటిది? అది వికల్పంగా వచ్చిన రూపం. రూపం అట్లా కాదమ్మా. ఇది కాదమ్మా, ఇది లట్లకారంలో ప్రథమన, ఆత్మనేపది. మధ్యమన, ఉత్తమన, ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా? ప్రథమ పురుష ఏకవచనం అమ్మా. ఆత్మనేపది. గిరత, గిరతాం, గిరంతు. ఆత్మనేపది కదమ్మా. ప్రథమ పురుష ఏకవచనం ఆత్మనేపది నాది. ఉమ్, ఇది ఈ వికల్పాలలో మనం ఏం పెట్టాము? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏం పెట్టాము? కిమపి, తుదాదిగణము, అవునా. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాము? గణము, తుదాదిగణము, ఉపసర్గలు ఏమొద్దన్నాము, సనాది ప్రత్యయాలు ఏమొద్దన్నాము, ప్రయోగం, కర్తరి ప్రయోగము, పదం ఏదన్నా కావచ్చు, లట్లకారము, లోట్లకారము, లంగులకారం, 3 పెట్టుకున్నాం మనం. విధిలింగు కూడా యాడ్ చేద్దాం, విధిలింగు కూడా యాడ్ చేద్దాం కదా. ఇప్పుడు నాలుగు 4. లక్షలు. శుద్ధం, వికల్పం ఇవన్నీ మనకు కావాలి. పూర్ణ రూపాన్ని మనకు చూపించాలి అది. ఓకే, సో అది. సో ఇప్పుడు పోయింది అది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, కర్తరి ప్రయోగం. ఇది మనం చేస్తుంది లంగులకారం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ? లంగులకారంలో ఉత్తమ పురుష ద్వివచనం ఏంటిది? ఏ ధాతువుకి? గ్రీ నిగరణే అనే ధాతువుకి తుదాదిగణంలో ఉత్తమ పురుష ద్వివచన రూపం ఏంటి? నిగరనే అంటే మింగటము తినటమా? అవునండి. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైంది? గిర్, గిర్. లంగులో ఏం చెప్తారు? ఇది లంగులో అట్టు వస్తుంది, అట్టు వస్తుంది, అట్టు వస్తుంది. సో ఇప్పుడు అగిరత్. గిరా, గిరా తీసుకుందాం ఇక్కడ. అగిరా ఉత్తమ పురుష ద్వివచనం.
ఉత్తమ పురుషున వా నిత్యంగిత వస్తుంది కదా. నిత్యంగిత గిరావ గిరావ గిరా అగిరావ గిరావ అగిరా ఏంటి అగిరావ అగిరావ అగిరా ఉమ్. అగిరామ అగిరావ అదొకటే ఈ అగిరావ. ఆన్సర్ వచ్చాక వేరేది యా సో అగిరావ 3 రూపాయలు చెప్పచ్చు అగిరావ అగిలావ అగిరా రైట్. అంతేనమ్మా. సో ఇప్పుడు చూడండి ఆ రూపం ఎవరైనా చదువుతారా చదవండి ఎవరైనా అనంత్ గారు మీరు చదువుతారా ఇక్కడ ఇచ్చినవి చదవాలమ్మా. చదవండి మీరు చదవండి అగిలత్ అగిలద్ ఉమ్. అగిరత్ అగిరత్ అగిరద్ అగిరా అగిలహ అగిరహ అగిలం అగిరం అగిరా ద్వివచనం అగిలతాం అగిరతాం అగిలతం అగిరతం అగిలావ అగిరావ. ఉమ్. మనం బహువచనం కరెక్టే పెట్టాంగా, మన కరెక్ట్ వచ్చింది ఆన్సర్. కరెక్ట్ వచ్చింది అవును ఉమ్. బహువచనం అగిలన్ అగిరన్ ఉమ్. అగిలత అగిరత అగిలామ అగిరామ. ఉమ్. ఓకేనా ఉమ్, లామ రామ లత ఉమ్, రత లన్ రన్ లతాం రతాం ఓకే ఉమ్, సో లతం ఉమ్, రతం తర్వాత లావ రామ రావ ఉమ్, ఓకే 2 రూపాయలలో ఎట్లా వస్తుంది అనేది లత్ ఉమ్. లత్కి లద్ అవునా మళ్ళీ రత్ అవును, రత్కి రద్ ఒకసారి లాతో చెప్పాలి, ఒకసారి రాతో చెప్పాలి అంతే అంతే. తర్వాత లహ ఇది రహ లం అంతే. రమ్ రమ్ము. ఓకేనా ఓకే అమ్మా. యా ఉత్తమం నెక్స్ట్ నూతన ప్రశ్న నూతన ప్రశ్న ఒకటే ప్రశ్న కాబట్టి సో ఇప్పుడు కర్తరి ప్రయోగమే చేస్తున్నాము ఆశీర్లింగం ఎందుకు వచ్చింది మనకి ఆశీర్లింగం పెట్టుకోలే కదా మనం పెట్టుకోలే. పెట్టుకోవాలా ఉమ్, మరి ఎందుకు వచ్చింది అదే కదా విధిలింగం అన్నాము ఆశీర్లింగం పెట్టనే లేదు ఆశీర్లింగం ఇచ్చాడు వాడు ఓకే అది కొట్టేయాలేమో మళ్ళీ. అదే ఉమ్. ఓకే దాన్ని రిమూవ్ చేయాలి. చేయరాదు ఇంకా ఓకే సరే నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం నెక్స్ట్ క్వశ్చన్. లిట్ లకారం ఎందుకు ఇచ్చి ఓకే ఓకే మనది లేదు చాయిస్, వాళ్ళ చాయిస్ ప్రకారం అదే వచ్చినట్టు. కదా అదే ఇది లుక్ బాగుంది. ఇచ్చాడు ఇక్కడ ఎందుకు లుక్ వెళ్ళిపోయిందా. వికల్పంలో మనం ఏది పెట్టుకున్నాం కదా సేవ్ కూడా చేసాము ఇదంతా మళ్ళీ చేయండి అమ్మా, ఇది క్యాన్సిల్ చేసి మళ్ళీ చేయండి. రక్షతు అలా కాదు, క్యాన్సిల్ చేస్తే మళ్ళీ చేయండి. లట్ ఓకే లట్ వచ్చింది ఇది. చెప్పండి గిరతి ప్రథమ పురుష ద్వివచనం లట్ లకారం అండి లట్ లకారంలో చేస్తున్నాం ఓకేనా చెప్పండి గిరతి అది కరెక్టేనా కాదా ఎవరైనా రాంగ్ చెప్పండి రాంగ్ 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 ఓకే సో లట్లో ఏమొస్తుంది లట్లో ప్రథమ పురుష ద్వివచనం. తూ కాదు. తూ కాదు గిరత 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 సరే గిరతః గిరావహ గిలతః. గిరావహ మధ్యమ ప్రథమ పురుష పురుష ఏకవచనం తప్పమ్మా. గేరావహ తప్పు. ఉత్తమ పురుష అవునమ్మా వచనం గిరామి 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 ఉత్తమ పురుష ఉత్తమ బహువచనం పురుష తప్పు. తప్పు. బహువచనం బహువచనం తప్పు ఓకే సో గిరంతి ప్రథమ పురుష బహువచనం రైట్. గిరంతి ప్రథమ పురుష బహువచనం బహువచనం రైట్. ఓకే రైట్ బహువచనమే అది మరి రైట్ రైట్. గిరామి ప్రథమ పురుష బహువచనం తప్పు. గిరామి కాదు తప్పు ఉత్తమం తప్పు. తప్పు. ఉత్తరం పరీక్ష్యత చూడండి పరీక్ష్యత ఉత్తరం పరీక్ష్యత ఇక్కడ కూడా మనం గమనిస్తుంటే చాలా నేర్చుకోవచ్చు వీటిలోనే జస్ట్ ఇక్కడ ఆట ఆడుతూ విషయాలను గమనిస్తూ చాలా నేర్చుకోవచ్చు ఉత్తమం నెక్స్ట్ లుంగ్ వచ్చింది ఏంటి హే భగవాన్ ఏమో అయ్యింది సైట్ కి మళ్ళా క్యాన్సిల్ చేయటం రిట్ వచ్చింది మళ్ళీ అయ్యయ్యో ఓకే లట్ గిరతి ప్రథమ పురుష ఏకవచనం దానికి గిరతి అనేది ఏంటండి ఏ ఫామ్ అది గిరతి అనేది ప్రథమ పురుష ప్రథమ ఏకవచనం. పురుష ఏకవచనం ఉత్తమం గిరంతి
ప్రథమ పురుష గిరంతి మీరు బహువచనం ప్రథమ పురుష బహువచనాన్ని బహువచనం. పెట్టారా అమ్మ? మీరు బహువచనాన్ని గీత గీసారు చూడండి. అవునవును తీసేస్తున్నా. బహువచనానికి సార్ గిరత ఇక్కడ పెట్టాలి. బహువచనం నాలుగవ మరి ఏకవచనం అది. మధ్యమ పురుష ద్వివచనం బహువచనం గిరత గిరంతి గిరత ఎక్కడ ప్రథమ పోయిండ్రు పురుష మీరు అమ్మా? బహువచనం. ఉండండి ఒకసారి అదే గిరత గిరథ. వినండి. మధ్యమ పురుష గిరత. బహువచనం నెక్స్ట్ గిరావహ గిరామి గిరామహ కాదు, బహు- గిరామహ. అదే ఆగండి. గిరామహ ఆవిడ అది ఉత్తమ ఒక్క పురుష నిమిషం బహువచనం ఉత్తమ పురుష ఆ, బహువచనం. బహువచనం గిరథః. అదే మధ్యమ పురుష గిరథః ద్వివచనం ఏకవచనం. ఏకవచనం. గిరసి గిరథ గిరథ ఇది తప్పు పెట్టాను బహువచనం నేను. తప్పేట ద్వివచనం అదే నేను చెప్తున్నాను గీరత్తానికి మధ్యం పురుష బహువచనం మధ్యమ ఉండాలి. పురుష ద్వివచనం ద్వివచనం ఇప్పుడు బహువచనం సరిపోయింది. ఓకే. సరిగ్గా చూస్తలేను కదా. ఉత్తరం పరీక్షత ఉత్తమం. ఓకే నెక్స్ట్. ఈ లొట్టు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళా వెళ్తామే. క్యాన్సిల్ చేయటం. అదే కదా. అయిపోయింది టైం అయిపోయింది అయ్యో, అదే రామ. అయ్య మళ్ళీ రామ. లిట్ అమ్మా లిట్ ఇది ఫోటో తీసి పెడితే బాగుంటదమ్మా. విధిలింగ్. ఓకే విధిలింగ్ వచ్చిందండి, చెప్పండి. విధిలింగ్ ఆ ఇక్కడ ఏంది శుద్ధం అశుద్ధం. సో గిలేయు ఏంటిది ఇది? అదే గిరేయుహు. గిలేయుహు ప్రథమ పురుష బహువచనం. ప్రథమ బహువచనం ఉత్తమం. ఉమ్. తర్వాత గిరేత్. గిరేత్ ఉమ్. గిరేత్ ప్రథమ పురుష ఇత్తు కదా. పురుష ఏకవచనం. ఏకవచనం కదమ్మా. ఉమ్. ఏకవచనం. ఏకవచనం. తర్వాత గిరేమ. గిరేమ గిరేమ ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష ఉత్తమ పురుష ఏకవచనం. ఏకవచనం. ఇది గిరేయం. గిరేయం గిలేయం ఉమ్. ఎం వచ్చింది కదా. ఉమ్. అదే గిరి. అది ఉత్తమ పురుష ఏకవచనం కదా. ఉపరమ్మ. మరి ఇది ఇది ఏది బహు ఉత్తమ పురుష అన్నారు, ఇదేంటిది మరి? ఫస్ట్ ఏది ఇది బహువచనం గిరేమానా? బహువచనం. బహువచనం ఉత్తమ పురుష బహువచనం ఇది. బహువచనం. బహువచనం కరెక్ట్. ఉత్తమ పురుష అండి బహువచనం. ఇప్పుడు ఏది మనకి కావాల్సింది? ప్రథమ పురుష ఉత్తమ పురుష. ఉత్తరం పరీక్ష్యత. ఒక నిమిషం ఉండండి. ప్రథమ పురుష బహువచనం తదాది కర్తరి ప్రయోగ విధిలింగ లకారం పరస్మైపదం ప్రథమ పురుషే బహువచనే పరివర్తనం కురుత. ఉప్సి. ఇప్పుడు ఏమన్నాం? ప్రథమ పురుష బహువచనాన్ని ప్రథమ పురుష బహువచనంని పరివర్తనం చేయమన్నారు. ప్రథమ పురుష బహువచనం ఏముంది అక్కడ? ప్రథమ పురుష బహువచనం గిలేయుహు ఉంది. గిలేయుహు ఉంది. సో పరివర్తనం. సో దానికి ఏకవచనం ఏమొస్తుంది? గిరేత్. గిలే ఇందులో నుంచి ఏది గిలేత్ ఆన్సర్? కదా. గిలేత్ ప్రథమ కదమ్మా. పురుష ఏకవచనం. గిలేత్ బహువచనం. గిలేద్. అవునండి. ఇది అంతే. ఈ పక్కది. సో మన ఆన్సర్ ఏంటిది? ఈ పక్కది రెండవది. రెండోది. ఆన్సర్ దాన్ని పెట్టేసి పరీక్షత క్లిక్ చేయండి. పరీక్ష తప్ప. తప్పు. ప్రథమ పురుషే దేనిలోకి అది చేయమంది? పరివర్తనం ఈ ప్రథమ పురుష బహువచనం చెప్పాలండి. ప్రథమ పురుష బహువచనం. నేను అనుకున్నాను అవునా? ప్రథమ పురుష బహువచనం ఇచ్చేసాడేమో, దాన్ని పరివర్తనం అట్లా అనుకున్నాను. అదే మనకి ప్రథమ పురుష ఇటు మనం బహువచనం. చేసిన ఇది మనం mistake కరెక్టే అవుతుంది. చేసాంలే. ఓకే మనం మనం correct కరెక్ట్ చేసాం. అర్థం చేసుకోవడంలో తప్పైంది అంతే. అంతే అది. ఓకే ఉత్తమం. లోటు వచ్చింది. లోటు చెప్పండి. గిలత. గిలత ఉమ్. గిలత ద్వివచనం ప్రథమ పురుష బహువచనం. మధ్యమ ఏకవచనం. పురుష బహువచనం. సో ఇది తప్ప రైటా? అది తప్పు. 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 ఓకే. సో గిలత మధ్యమ పురుష బహువచనం. రైట్. అది రైట్. ఇది రైట్. లోట్ లకారం కాబట్టి లోటో లంగువత్ అనే దాని ద్వారా మనకి థకారానికి తా వస్తుంది. ఉత్తమం. సో గిలతాం ప్రథమ గిలతాం ప్రథమ ప్రథమ పురుష పురుష ద్వివచనం. ఏకవచనం. ద్వివచనం. తాం ఎప్పుడు ద్వివచనం అక్కడ. ద్వివచనం. దానికి ఏమైంది? తాం తం తా కదా. అవును. ద్వివచనమే కదా. తాం సో గిలంతు రైట్ అది. ప్రథమ పురుష గిలంతు. ఏకవచనం. రైట్ ఇది. రైట్. గిలంతు గిలంతు తప్పండి. ఇది తప్పు, బహువచనం తప్పు. అమ్మా. బహువచనం అమ్మ ఇది. తప్పు. తప్పు. గిరతాత్ మధ్యమ పురుష తప్పు అది. ఏకవచనం. తప్పది తప్పు. దేంట్లో రావాలి అది? తాత్ తాతంగా ఎక్కడ వస్తుంది? ద్వివచనం ఏకవచనం. ద్వివచనం
ప్రథమ పురుష ఏకవచనంలో మ్మ్. కదా. మధ్యమ మ్మ్. పురుష ఏకవచనంలో తాతంగ్ రాదా? హీకి మ్హూ. వస్తుంది కదా. మధ్యమ పురుష ఇది ఏకవచనం. ద్వివచనంలోనే వస్తుందమ్మా, ఏకవచనంలో రాదు. ద్వివచనం అయ్యో, అదే. తాత ఎక్కడ వస్తుంది? ఆహా, తాతంగ్ ఏకవచనంలో వస్తుంది. ఏకవచనంలోనే ప్రథమ వస్తుంది. పురుష ఏకవచనం. ఒక్క నిమిషం ఆగండి. తుహ్యోస్ తాతంగ్, అవునా? మ్మ్. ఉమ్, తు ఎక్కడ వస్తుంది? ఏకవచనంలో. హీ ఎక్కడ వస్తుంది? ఏకవచనం ఏకవచనంలో. సో అంటే మధ్యమ పురుష ఏకవచనం కరెక్టేనా? కరెక్టేగా మరి. మ్మ్. ఓకే. మ్మ్. ఉత్తరం చూద్దాం, పరీక్ష ఇప్పుడు ఆన్సర్ వాళ్ళు చెప్తారుగా. ఏం చెప్పారు? కరెక్ట్ ఉందా? ఏది ఇంకేం పెట్టలేదుగా. ఇదేంది? ఉత్తరం పరీక్షతో చేస్తే అన్ని రైట్ వచ్చాయి కదా. ఏది? చెక్ రైట్ మార్కులు రైట్ కనపడలేదుగా. ఎందుకు కనిపిస్తలేదండి? చెక్ మార్కులు కనిపిస్తలేవా మీరు పెట్టిన ఆన్సర్స్ కి? ఆహా, ఇక్కడ కనపడుతున్నాయి. మరి ఎక్కడ చూస్తున్నారు మీరు? ఈ చివరికి ఇది ఇప్పుడు కనపడ్డాయి. శోభనాద్రి గారు ఓకేనా? ఓకే అమ్మా, కనపడింది. ఓకే. అది చివరికి ఉన్నాయి బాగా, అందుకని మాకు చివరికి కనపడింది. ఉన్నాయి కదా కళ్ళు, మనం జరుపుకోలే. అదే. Yeah. ఓకే ఇంకా శాంతి పాఠం చెప్పుకుందామా? ఓకే అమ్మా. మ్మ్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమస్కారः. ఓం సర్వే నమస్తే నమస్తే. అండి. అందరికి అందరికీ ధన్యవాదం అమ్మ. ధన్యవాదాలు. అందరికీ ఓం ధన్యవాదాలు. నమస్తే, ధన్యవాదాలు. ఓం నమస్తే, ధన్యవాదాలమ్మా.